నిమ్స్‌లో 2000 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ప్రత్యేకమైన కార్యక్రమం చేశారు. దాంట్లో హెల్త్ మినిస్టర్ కూడా వచ్చి ఇక్కడ ఉన్న డాక్టర్లను కూడా అభినందించడం జరిగింది. మనతో మాట్లాడడానికి న్యూరాలజీ హెడ్ రాహుల్ దేవజీ సార్ ఉన్నారు. సార్ ఇప్పుడు చెప్పండి, మొత్తం మీరు 2000 ట్రాన్స్‌ప్లాంటేషన్‌లు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు. ఎప్పుడు మొదలుపెట్టారు సార్ ఇవి నిమ్స్‌లో? ఈ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ 1989లో స్టార్ట్ అయిందండి. తర్వాత అప్పటి నుంచి ఫస్ట్ కొంచెం స్లోగా అయ్యాయి. 10, 15, 20 కేసులు అయ్యేవి. తర్వాత 2010 వరకు స్లోగానే అయింది. అప్పుడు ఆల్మోస్ట్ 22 ఇయర్స్లో ఓన్లీ 440 అయ్యాయి ట్రాన్స్ప్లాంట్స్. 2011 నుంచి 17 వరకు కొంచెం సెకండ్ ఫేజ్కి ఎంటర్ అయ్యాము. అప్పుడు ఏంటంటే మనకు అప్పుడు 500 అయ్యాయి, 550 అట్లా అయ్యాయి. 2007 నుంచి కొంచెం యాక్సలరేట్ అయింది. 2015, 16, 17 నుంచి ఎవ్రీ ఇయర్ 100 స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ కోవిడ్ టైంలో ఒక 1 ఇయర్ బాగా డ్రాప్ అయ్యాయి. అప్పుడు చేయొద్దని వచ్చింది అడ్వైజరీ. ఇప్పుడు డయాలసిస్లో ఉన్న పేషెంట్స్ కూడా చాలా మంది చనిపోయారు. సో అప్పుడు ఒక 29, 30 అయ్యాయి. మళ్ళీ 2023 నుంచి బాగా పికప్ అయిందండి. 2023 నుంచి ఇప్పటి వరకు 500 దాటిపోయాయి. అండ్ ఇప్పుడు పరికరాలు బాగున్నాయి, అన్నీ ఒకటేసారి 3 వచ్చినా చేస్తున్నాము. ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అయ్యాయి, గవర్నమెంట్ సపోర్ట్ చాలా ఉంది, అండ్ రిజల్ట్స్ బాగా అయ్యాయి. ఎందుకంటే మాకు ఇది ఇన్స్టిట్యూట్ కనుక 24 అవర్స్ మేమే, మా పీజీసే కానీ, నెఫ్రాలజీ వాళ్ళు, అనెస్థిషియా వాళ్ళు, పెథాలజీ వాళ్ళు, అసలు ఏ కేసు వస్తే అసలు చేయకుండా ఈ కారణం ఏమి ఉండదు, ఆబ్జెక్షన్ ఉండదు. ఏ టైం అయినా అందరం రెడీగా ఉండి చేస్తాం. ఇనిషియల్ స్టేజ్లో ఎట్లా గుర్తించారంటే కిడ్నీ పాడైందనే దాని విషయం? అంటే కిడ్నీ పాడైందంటే కొన్నిసారి యూరిన్ అవుట్పుట్ తగ్గిపోతుంది, కాళ్ళ వాపులు వస్తాయి, ముఖం వాపు వస్తుంది, వెళ్ళి బీపీ చెకప్ చేసుకుంటే బీపీ చాలా హైగా ఉంటుంది, అండ్ లంగ్లో వాటర్ వచ్చి ఆయాసం రావచ్చు. సో ఇవన్నీ సైన్స్ ఉంటాయండి. మన దగ్గరికి అంటే పర్ డే ఎన్ని కేసులు వస్తున్నాయి, మీరు వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తున్నారు? మాకు ఓపీ పర్ డే ఆల్మోస్ట్ 200 వస్తుందండి. యూరాలజీ ఓపీ ఆల్మోస్ట్ ఇట్స్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ మన సౌత్ ఇండియాలోనే హైయెస్ట్. మేము ఆల్మోస్ట్ మంత్లీ 4-5,000 ఓపీ చూస్తామండి, ఓన్లీ యూరాలజీ వైజే. సో వీళ్ళలో స్టోన్ కేసెస్, ప్రాస్టేట్ కేసెస్, క్యాన్సర్ కేసెస్, పిల్లలు, ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్, ఈ ఫిస్లా క్రియేషను అన్నీ చేస్తాము. ఏది ఇక్కడికి వస్తే ఈ సర్జరీ చేయమనేది ఉండదు. ఎందుకంటే నిమ్సే అందరికి టెర్షరీ కేర్ సెంటర్, ఫైనల్ ఫ్రాంటియర్ అంటారు. నిమ్స్లో కాకపోతే ఇంకా కాదు ఎక్కడ. సో పేషెంట్కి మన సో కొంచెం పువర్ పేషెంట్స్ ఉంటారు, బిలో పవర్టీ లైన్ ఆర్ మిడిల్ క్లాస్, ఈవెన్ అఫోర్డబుల్ క్లాస్ కూడా బయట అంత టూ మెనీ డిఫికల్ట్ కేసెస్ చేయరండి. వాళ్ళకి రిస్క్ కూడా ఇంత మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఉండదు. మన దగ్గర మల్టీ డిసిప్లినరీ ఉంటుంది కనుక మనం ఏ కేసు రెఫ్యూజ్ చేయము. మనం వచ్చేవన్నీ చాలా డిఫికల్ట్ కేసులు వస్తాయి. కొన్ని అయితే ఒకటే కిడ్నీ ఉంటుంది, వారి కిడ్నీ నిండా స్టోన్ ఉంటుంది, అది ఎవరు కిడ్నీ ఫెయిల్యూర్ ఉంటుంది, వాళ్ళకి షుగర్ కూడా ఉంటుంది, ఇవి ఎవరు టచ్ చేయరు బయట. ఇవన్నీ మన దగ్గర అవుతాయి. ఈజీ కేసు అయితే, టఫెస్ట్ కేసు అయితే 8-9 months, 6 months పిల్లలకి అవుతుంది, 80-90 years ఓల్డ్కి అవుతుంది, క్యాన్సర్ అవుతుంది, నాన్ క్యాన్సర్ అవుతుంది. సో అంత ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్, మన రోబోటిక్ సర్జరీ మనకు 2023 అడ్వాన్స్ రోబో వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఆల్మోస్ట్ 500 దాటిపోయాం. సో అది హ్యూజ్ నెంబర్ అన్నట్టు. మనకు బయట సెంటర్లో మీకు నెలకు 1-2 అయితే మనకు నెలకు 20 అవుతాయి. సో అవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆరోగ్యశ్రీ కానీ, సిఎంఆర్ఎఫ్ కానీ, ఈహెచ్ఎస్, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్స్, అండ్ ఈ సిజిహెచ్ఎస్లో అందరికీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రీ. ఇప్పుడు డయాలసిస్ పేషెంట్లు కూడా వస్తున్నారు సార్, వాళ్ళకు మనకి ఎంత పేషెంట్లు వస్తున్నారు, వాళ్ళకు మీరు ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు సార్? అంటే డయాలసిస్ పేషెంట్స్ చూసేది నెఫ్రాలజిస్ట్ అండి. మాకు వాళ్ళంతా వర్కప్ చేసి మాకు ట్రాన్స్ప్లాంట్ కోసం పంపిస్తారు. సో ఆ ట్రాన్స్ప్లాంట్ వచ్చినప్పుడు మేము అవన్నీ మా సైడ్ నుంచి కూడా అన్ని నిర్ధారణ చేసి డేట్ ఫిక్స్ చేసుకుంటాము. చేసి మాకు ఆల్మోస్ట్ వీక్లీ 2-3 లైవ్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాము. అండ్ బయట ఎమర్జెన్సీస్, ఈ బ్రెయిన్ డెడ్ కెడావర్స్ వస్తే అవుతూనే ఉంటాయి. మనం ఆల్మోస్ట్ ఇప్పుడు మంత్లీ 15-20 ట్రాన్స్ప్లాంట్స్ చేస్తున్నామండి ఇప్పుడు. ఇప్పుడు సోషల్ మీడియా కూడా చాలా డెవలప్ అయింది. దాంట్లో కూడా కొన్ని ఫ్రీగా సజెషన్స్ ఇస్తున్నారు, మీరు కిడ్నీ ఫెయిల్ అయితే ఇది తీసుకోండి, అది తీసుకోండి అంటే. అట్లాంటివి చేయడం సరైందా, లేకుంటే డాక్టర్ని కన్సల్ట్ చేయాలా? ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అనేది సీరియస్ డిజీజ్ అండి. అది మామూలుగా నాన్ మెడికల్ వాళ్ళే అడ్వైజులు తీసుకోవద్దు. యూ షుడ్ కన్సల్ట్ నెఫ్రాలజిస్ట్. కిడ్నీ ఫెయిల్, స్టోన్స్ అట్లా మిగతా యూరినరీ సర్జరీకి సంబంధించి అయితే యూరాలజిస్ట్ కన్సల్ట్ చేయాలి. వాళ్ళ అడ్వైస్తోనే వెళ్ళాలి. ఎందుకంటే రాంగ్ అడ్వైజ్ ఇస్తే డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. సో మేము ఆ అడ్వైజులు తీసుకోవద్దని కాదు, కానీ దాంట్లో ఏది కరెక్ట్ అడ్వైజ్, ఏది రాంగ్ అడ్వైజ్ అనేది మనం గుర్తించాలి. ఇప్పుడు కొందరు కిడ్నీ సేమ్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకుండా, సేమ్ ఫ్యామిలీ కూడా మ్యాచ్ కానప్పుడు వాళ్ళకి మీరు ఏమైనా బయట నుంచి డోనర్స్ అట్లాంటి ఏమైనా హెల్ప్ చేసే అవకాశాలు ఏమన్నా? అది హెల్ప్ ఏమి ఉండదండి. నిమ్స్లో ఓన్లీ లైవ్ రిలేటెడే ఉంటుంది. బయట నుంచి వాళ్ళని మేము జీవన్ దాన్ ప్రోగ్రాంలో రిజిస్టర్ చేస్తాము. రిజిస్టర్ చేసి వాళ్ళ వెయిటింగ్ లిస్ట్ ప్రకారం వాళ్ళకి వచ్చినప్పుడు ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం.
ఇదే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ బయట చాలా లక్షలు ఖర్చు అవుతుంది సార్. మన దగ్గర ఎట్లా చేస్తున్నారు? మన దగ్గర ఆరోగ్యశ్రీలో ఫ్రీ అండి. ఆరోగ్యశ్రీలో ఫ్రీయే కాదు, మనకు వాళ్ళ లైఫ్ లాంగ్ ఇమ్యూనో సప్రెషన్ అంటే కిడ్నీ రిజెక్ట్ కాకుండా ఇచ్చే మెడిసిన్స్ అంతా ఫ్రీ అండి. బయట మీకు అదే పేయింగ్ పేషెంట్ అయితే మన దగ్గర 2 lakhsలో అయిపోతుందండి. అండ్ ఆ పేయింగ్ శాతం కూడా ఓన్లీ 10% ఉంటుంది. ఏదో రకంగా ఏదో స్కీమ్లో మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాము. ఇంకా బయట అయితే మీకు 10 to 15 lakhs అవుతుందండి. అండ్ ఇమ్యూనో మెడిసిన్స్ కూడా మళ్ళీ వాళ్ళే కొనుక్కోవాలి. సో బయట బాగా ఖర్చుతో కూడిన. అయితే నిమ్స్లో కూడా లేటెస్ట్ టెక్నాలజీ అట్లా ఇప్పుడు వస్తున్న రోబోట్ టెక్నాలజీ కూడా నిమ్స్లో వాడి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారని చెప్తున్నారు. అట్లాగే కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సోషల్ మీడియాలో వచ్చే టిప్స్ కాకుండా ఖచ్చితంగా డాక్టర్లను సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, నిమ్స్ హాస్పిటల్, హైదరాబాద్.